ఈ వీడియోలో మా మామిడి తోటకనైతే చూపిస్తున్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్19. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మామిడి తోటకైతే వెళ్తున్నామన్నమాట. మా అమ్మ వాళ్ళది మా అత్తయ్య వాళ్ళది ఒకే ఊరు అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. కొత్తగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తున్నాను అనమాట. ఒకే ఊరు కాబట్టి మామిడి తోటలు అన్నీ కూడా ఒకే సైడ్ ఉంటాయి. పొలాలు మామిడి తోటలు అన్నీ కూడాను ఒకే సైడ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే మా తోటకు వెళ్తున్నాం అనమాట. చిన్నప్పుడు ఈ రూట్లోనే వెళ్ళేవాళ్ళము. మా నాన్నతో పాటు కలిసి వెళ్ళేదాన్ని మామిడి తోటకి. చాలా పెద్ద తోట అనమాట. అదైతే కంబైన్డ్ తోట ఉంటుంది మామిడి తోట అనేది. ఇప్పుడు వచ్చేసి ఇది మా అత్తయ్య వాళ్ళదనమాట. అంటే వీళ్ళు సపరేట్గా మొక్కలు అప్పుడు చిన్నప్పుడు వేశారంట మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడైతే అవి కొంచెం పెద్ద పెద్దగా అయ్యాయి. అలా అని మరీ పెద్ద చెట్లేమీ కాదు, చెట్టెక్కి మనం తీయచ్చు. కొన్ని అయితే కొంచెం పైకి ఉంటాయి. దాన్ని అయితే ఇలా కర్రతో, ఒక దొని అనే కర్ర ఉంటుంది, దాంతో అయితే తీయొచ్చు అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే చెట్టెక్కి తీసేశారు కొన్ని. ఇంకా ఇవన్నీ కూడా వేసాం చూడండి. అక్కడ వేసిన చెట్లన్నీ కూడాను బంగినపల్లి మామిడిపల్లి చెట్లు అనమాట. 2 దగ్గరలో ఉన్నాయన్నమాట తోటలు. ఇక్కడైతే ఒక 3 మొక్కలే ఉన్నాయి, కానీ చాలా బాగా కాసాయి. ప్రతి సంవత్సరం కూడా నాకు తెలిసినప్పటి నుంచి బాగానే కాస్తున్నాయి అన్నమాట. ఇంకా స్కూటీ మీద మా పిల్లలు ఇంకా మా హస్బెండ్తో నేను బైక్ మీద ఇలా వచ్చేసాము. ఇంకొంచెం కొంచెం కాయలు అయితే తీసేసి ఇలా మూట కట్టేసి మా చిన్నోడితో స్కూటీ పైన అయితే పంపించామన్నమాట. అంటే వాటర్ తీసుకురావటం మర్చిపోయాము, దాహంగా అనిపించింది, ఎండ ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పి వాటర్ తీసుకురమ్మని వాడికి పంపించాము. ఒక బోరీలో వేసి మామిడికాయలు అయితే పంపించాము. వాడైతే ఏం చేశాడు, వాటర్ తీసుకొచ్చాడు కానీ బోరీని అయితే మర్చిపోయాడనమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఒకసారి చిన్నప్పుడు చెట్టునైతే ఎక్కేదాన్ని. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను. ఒక మామిడికాయనైతే తీసాను, కానీ చెట్టు పైన అయితే ఇప్పుడు చీమలు అయితే ఉన్నాయన్నమాట. చాలా పెద్ద పెద్ద చీమలు ఉంటాయి, ఎర్రచీమలు అంటారు వాటిని. అవి కరిచాయంటే చాలా పెయిన్ అయితే ఉంటుంది. కానీ ఇక్కడైతే నేను ఏదో ఒక సాహసం చేసి మెల్లగా అయితే కొంచెం ఎక్కి ఒక మామిడికాయనైతే తీసాను అనమాట. ఇది జస్ట్ షో కోసమే అనమాట, అన్నీ ఏమీ తీయలేదు. ఈ ఒక్క కాయనే తీసాను. ఇంకా మిగిలినవన్నీ కూడా మా వారు మా పిల్లలు ఇంకా తీసారు. ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా ఒకే దగ్గర వేస్తున్నాము ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి. కొన్ని అయితే వేరే తోట కూడా ఉందన్నమాట. అక్కడ కూడా ఒక 3-4 చెట్లే ఉన్నాయి. అవైతే పుల్ల మామిడికాయలు అంటారు, వాటితో ఉప్పురుగాయ అయితే చేస్తారు. మా ఉప్పురుగాయ అంటే తెలుసలేదు, అదేనండి ఆవకాయ అనమాట. మా సైడ్ అయితే ఉప్పురుగాయ అని అంటారు దాన్ని. వాటిని కూడా ఆల్రెడీ ముందు తీసుకొచ్చారు, అవైతే చేసేసాను. ఊరు వెళ్ళేసరికి కొంచెం బాగా రెడీ అవ్వాలని చెప్పేసి ముందే చేసేసామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక కాయని అయితే తీసాను. ఇంకా నెక్స్ట్ వేరే కాయ తెద్దామంటే అదైతే పైకి వెళ్ళిపోయింది, అస్సలు అందలేదు. అప్పుడు అనిపించింది పొట్టిగా ఉండటం వల్ల ఇలా కాయని తీయలేకపోయానని. చాలా ట్రై చేసి లాస్ట్కి అయితే అందుకున్నాను అనమాట. మా వారైతే ఇక్కడ వీడియో తీస్తూ నవ్వుతున్నారు. మా వారైతే చూడండి ఎలా ఎగతాలు చేస్తున్నారు. ఫైనల్గా మామిడికాయని అయితే తీసేసాను. నెక్స్ట్ ఇలా కొన్ని కాయలను అయితే తీసేసి ఇంకా బైక్ పైన స్కూటీ పైన ఇలా ఇంటికైతే మూవ్ చేసేసామన్నమాట. ఇంకా కాయల్ని తీస్తూ ఉంటే ఇంకా నా చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయన్నమాట. దీన్ని దుని అంటారు. మామిడికాయలు చెట్టు పైకి ఉన్న మామిడికాయల్ని అందుకోవటానికి దీన్ని అయితే వాడతారనమాట. దీన్ని పట్టుకొని ఇలా చెట్టుకి కూడా దీన్ని పట్టుకొని కాయల్ని తీయొచ్చు, లేదంటే కింద కూడా ఇలా కాయల్ని అయితే తీయొచ్చు. కాయలు కూడా అందులోనే పడతాయి. ఒకేసారి ఒక 5-6 కాయల వరకు, అంటే ఒక 10 కాయల వరకు తీయొచ్చు అనమాట. మనం పట్టుకునే వెయిట్ బట్టి ఉంటుంది. నేనైతే ఒకసారి ట్రై చేశాను, అదే వెయిట్గా ఉంటుంది. దాంట్లో కాయలు తీయాలంటే ఇంకా వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఒక కాయ తీసాను నేను. పైన 2 ఉన్నాయి. జరపగలు ఇగో ఇటు నీ తలపైన ఒకటి ఉంది, ఇదేటి ఇక్క కొంచెం ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడైతే అక్కడ నుంచి ఇంకా వేరే తోటకు వచ్చామన్నమాట. అది కూడా కొంచెం దగ్గరలోనే నడుచుకొని వచ్చేసాము. అక్కడ నుంచి బంగినపల్లి అయిపోయిన తర్వాత ఆ చెట్టుకు వచ్చి పుల్ల మామిడికాయలు మా చిన్నోడితో అయితే తీయించాము. ఇంక నెక్స్ట్ ఇక్కడైతే ఈ పుల్ల మామిడికాయలన్నింటితో నేనైతే ఆవకాయనైతే ప్రిపేర్ చేశాను. ఇక్కడైతే ఒక 30 కాయలు ఉంటాయన్నమాట, 30 కాయలు ఉంటాయి. వాటినైతే బాగా ఇలా తడి క్లాత్తో తుడిచేసి తర్వాత కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ 1-2 కట్ చేశాను, కొంచెం కాయలు ముద్రగా ఉండటం వల్ల ఇంకా మా వారితో కట్ చేయించాను. ఈసారి అయితే ఇంక ఇలా కట్ చేసిన తర్వాత దాంట్లో ఆవు పిండి, మెంతి పిండి, ఆయిల్, అలాగే సాల్ట్, కారం అన్నీ వేసేసి కలిపేసామన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఓవర్గా అయితే టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందనమాట. ఇక్కడ అన్నీ కూడా ఆశీర్వాద్ కారము, ఆశీర్వాద్ ఉప్పు ఇవన్నీ కూడా వాడాను అనమాట. మెయిన్ ఆయిల్ కూడాను గ్రౌండ్ నట్ ఆయిల్, అంటే పల్లీల ఆయిల్నే యూజ్ చేశాను. పల్లీల ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ పచ్చళ్ళు చేసేటప్పుడు వాడుకోవాలి, నార్మల్ ఆయిల్ని యూజ్ చేయకూడదు.
అదైతే ఎక్కువ రోజులు ఉంటుంది. ఆయిల్ ఏదైనా పచ్చడి ఖరాబ్ అయిపోతుంది. ఫైనల్గా ఇదైతే నా చేతులతో నేను స్వయంగా చేసిన ఆవకాయ అనమాట. మీకు ఎలా చేశానో చూపించాను. అది ఇప్పుడు ఎలా ఉందనేది చూసేయండి. చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాము, కానీ ఆయిల్ కూడా లీక్ అయింది. చూడండి ఎట్లా అయిందో. ఈ రెండు కూడా ఆవకాయ. ఇట్లాంటివి ఒక 3 డబ్బాలు అయ్యాయన్నమాట. నేనైతే 2 డబ్బాలతో తీసుకొచ్చాను. నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళ కోసమని ఒక డబ్బా అయితే ఉంచేసాను. చాలా అంటే చాలా టేస్టీగా బాగా వచ్చిందనమాట. మాకు ఇంక 1 ఇయర్ సరిపోతుంది ఫుల్గా అచార్ అనేది. పిల్లలు మా హస్బెండ్ చాలా ఇష్టంగా తింటారు. అందుకని ప్రతి ఇయర్ ఊరు వెళ్ళేటప్పుడు ఆవకాయనైతే కంపల్సరీ చేస్తుంటాను అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.